హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే సంవత్సరం అయినా కానీ మనకి ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదు. పక్కా నేనైతే ఎలా స్టోర్ చేసుకుంటాననేది నా స్టైల్లో అయితే ఇవాళ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/2 kg అల్లం తీసుకున్నాను. 1/2 kg అల్లాన్ని 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి పైన పొట్టంతా కూడా తీసేసాను. అక్కడక్కడ కొంచెం ఉన్నా ఏం పర్వాలేదు. ఒక స్పూన్ తీసుకొని వెనక సైడ్ నుంచి మొత్తం గీకేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట పొట్టు. ఇలాగా బాగా కడిగేసుకున్న తర్వాత ఇలా జాలిబుట్టలు వేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో వేసినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది అనమాట. మరి పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తే అంత తిరగదు, అందుకనేసి కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ కడిగేసుకుంటే ఒకసారి కడిగేసుకొని ఆరబెట్టుకోండి, లేదంటే ఇలానా మనం వేసేసుకోవచ్చు మిక్సీ జార్లో. ఫస్టే బాగా కడిగేసుకుంటాం కాబట్టి ఇంకెక్కడ వేసుకుండదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1/2 kg వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. 1/2 kg అల్లము, అలానే 1/2 kg వెల్లుల్లిపాయలు రెండు కూడా సమానంగా వేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా రేకలన్నీ తీసేసుకొని బాగా పొట్టంతా కూడా 2 చేతులతో ఇలా నలిపేస్తే మొత్తం అంతా కూడా పొట్టు వచ్చేస్తుంది. నేనైతే కొంచెం లైట్గా పొట్టు ఉంచుతున్నాను. మీకు అస్సలు పొట్టు ఉంచకూడదు అనుకుంటే కొద్దిగా ఆయిల్ రాసుకొని వెల్లుల్లిపాయ రేకలకి కొంచెం 1 గంట పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత మనకి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లిపాయలకి పొట్టు తీసాను, కొన్ని ఏంటంటే తీయలేదు. ఈ వెల్లుల్లిపాయలకి ఏంటంటే చాలా పల్చిగా ఉందన్నమాట పొట్టు, ఇంకా కొద్దిగా ఉన్నా ఏం పర్వాలేదు అన్నట్టుగా వేసేస్తున్నాను. అల్లము అలానే వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 kg చేస్తున్నాను కాబట్టి 2 సార్లుగా వేసుకుంటున్నాను మిక్సీలో. మరీ ఎక్కువ వేసేసినా కానీ తిరగడం కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను వరకు పసుపు వేస్తున్నాను, అలానే 1 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి ఇలాగ మిక్సీ బరకగా పట్టేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయకుండా మనకి ఏంటంటే నలగదనమాట, అందుకనేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం పోసుకోండి. కొంచెం పోసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మెత్తగా అయితే నలిగిపోయింది. వెల్లుల్లిపాయల రేకుల మీద పొట్టు ఉంటే ఏంటంటే నలగదు అనుకుంటారు చాలామంది, అలా ఏమి ఉండదండి. చూస్తున్నారు కదా ఇక్కడ గంధంలాగా అయితే మనకి మెత్తగా నలిగిపోయింది. ఇలా మొత్తం అంతా కూడా నేను మిక్సీ పట్టేసుకొని బాక్స్లో వేసిన తర్వాత ఇప్పుడు మనకి వంటకి వాడే నూనె ఉంటుంది కదా, ఆయిల్ వేస్తున్నాను. మన కుకింగ్లో వాడే నూనె అనమాట. ఇలా మెత్తగా చూస్తున్నారుగా ఎంత మెత్తగా అయితే నలిగిపోయింది. పొట్టు కూడా నేను ఆల్మోస్ట్ చాలా తీసేస్తాను. మీకు అది కూడా ఉండకూడదు అనుకుంటే మొత్తం కూడా తీసుకొని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 స్పూన్ల వరకు నేను ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎన్ని రోజులైతే కానీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అంత బాక్స్ ఒకేసారి తీయకుండా బయటికి ఒక చిన్న బాక్స్లో పెట్టుకోండి. డైలీ వాడేది ఏంటంటే ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని, చిన్న బాక్స్లో పెట్టింది కూడా ఫ్రిడ్జ్లోనే ఉండాలి, పెద్ద బాక్స్లో కూడా ఫ్రిడ్జ్లోనే ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.